హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఇవాళ అరటికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అరటికాయలో చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, చాలా మంచిది హెల్త్కి. వీక్లీ 2 టైమ్స్ అయినా మీరు కంపల్సరీగా తినండి, చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని చాలా రకాలుగా చేయొచ్చు అరటికాయ కూరని. ఈ రకంగా ట్రై చేయండి. అసలు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి చీలికలుగా కోసుకుని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు బాగా మగ్గనివ్వండి. కొద్దిసేపు బాగా వేగిన తర్వాత అప్పుడు టమాటా కూడా వేసి బాగా మగ్గనివ్వండి. టమాటా స్కిన్ వచ్చేదాకా బాగా మగ్గనివ్వండి. దీంట్లో ఉప్పు పసుపు కూడా వేస్తే త్వరగా మగ్గిపోతుంది. అరటికాయలని ఏంటంటే కోసేస్తే ముందు నల్లగా అయిపోతాయి కాబట్టి అవి వాటర్లోనే అలాగే ఉంచండి. వాటర్లో ఉంచితే బ్లాక్గా అవ్వవు. కొద్దిగా వాటర్లో అలాగే ఉంచండి. ఈ టమాటా కూడా బాగా స్మాష్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం అరటికాయలు వేసేసుకుని బాగా కలిపేసుకుని అరటికాయలు కొద్దిసేపు మగ్గనివ్వండి. మూత పెట్టేసి ఒక 5 to 10 minutes పడుతుంది. మనకి ఇది రైస్లో కంటే చపాతీలోకి బాగుంటుంది. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు తప్పక ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా దీంట్లోని ఉప్పు కారం ధనియాల పౌడరు వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టేసేసి ఒక 10 to 15 minutes బాగా మగ్గనివ్వండి. చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది. అసలు మనకి అరటికాయ కూర తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. మీరు ట్రై చేయకపోతే తప్ప ట్రై చేయండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్.